ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకొనిన తరువాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకొనవచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడల నేమి, ఆమెను పెండ్లి చేసుకునిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకున్నట్టుకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరుచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగకుండునట్లు మీరు అలాగు చేయకూడదు. ఒకడు క్రొత్తగా ఒక దానిని పెండ్లి చేసుకొని సేనలో చేరిపోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. తిరగటినైనను తిరగటి మీద దిమ్మనైనను తాకట్టు పెట్టకూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలుట కనుగొనబడిన ఎడల అతడు వానిని తన దాసునిగా చేసుకొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగూ చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు. కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండుడి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి. నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలవవలెను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఆ మనుషుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతియగును. నీ సహోదరులలోనేమి, నీ దేశమందలి నీ గ్రామములోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడియ్యవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించెనని జ్ఞాపకము చేసుకొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ పొలములో నీ పంట కోయిచున్నప్పుడు పొలములో ఒక పన మరచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు.
నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును, తండ్రి లేని వారికిని, విధవరాండ్రకును ఉండవలెను. నీ ఒలివ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అవి పరదేశులకును, తండ్రి లేని వారికిని, విధవరాండ్రకును ఉండవలెను. నీ ద్రాక్ష పండ్లను కోసికొనినప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అది పరదేశులకును, తండ్రి లేని వారికిని, విధవరాండ్రకును ఉండవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై యుంటివని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము. మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కబెట్టి తన ఎదుట వాని కొట్టింపవలెను. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడిగా కనబడునేమో. నూర్పెడి యొద్దు మూతికి చిక్కము వేయకూడదు. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు. ఆమె పెరిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయుల నుండి తుడిచివేయబడకుండానట్లు ఆమె కను జ్యేష్ఠకుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండవలెను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయిన పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయ నొల్లడని తెలుపుకొనవలెను. అప్పుడు అతని యూరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలవబడి ఆమెను పరిగ్రహించుటకు నాకిష్టము లేదని నా ఎడల అతడు సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఓడదీసి అతని ముఖము నిదుట ఉమ్మి వేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఇలాగ చేయబడునని చెప్పవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఓడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడను. మనుష్యులు ఒకరితోనొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చేయి చాచి వాని మానము పట్టుకొనిన ఎడల ఆమె చేతిని ఛేదింపవలెను. నీ కన్ను కటాక్షింపకూడదు. హెచ్చు తగ్గుల గల వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో నుంచుకొనకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్యవంతుడగినట్లు తక్కువవి కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కాని న్యాయమైన తూము నీకు ఉండవలెను. అలాగు చేయని ప్రతివాడును అనగా అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ హతము చేశాను. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడని యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి
దయచేసిన తర్వాత ఆకాశము క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి యెహోవా మన పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చియున్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠము ఎదుట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు. అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయను. ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహా భయము వలనను సూచక క్రియల వలనను మత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమయ్యున్న ఈ దేశమును మనకిచ్చెను. కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చున్నానని నీ దేవుడని యెహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడని యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడని యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడని యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవ రాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడని యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును నేనిచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మర్చిపోలేదు. నేను దుఃఖములో నుండగా దానిలో కొంచెమైనను తినలేదు. అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు. చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియు నేను ఇయ్యలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తము జరిపి ఉన్నాను. నీ పరిశుద్ధాలయమగు ఆకాశముల నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చిన దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను. ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించుచున్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వాటి ననుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గముల యందు నడచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితిని. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమయ్యుండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు
తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడనే యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను.